చేసినటువంటి ఏదైతే ప్రకటనలో ఇవి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉన్నాయి. మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ అని చెప్పేసి కోట్లాది రూపాయలు పెట్టి యాడ్లు ఇచ్చాడు. రైతు పండుగ అని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చి షో చేశాడు. ఏదో షో చేస్తారు కదా, షో లాగా మహబూబ్ నగర్ వచ్చి షో చేశాడు. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రైతాంగాన్ని కదిలించినా మీరు జీ తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి మీరు అవసరమైతే పబ్లిక్ పోల్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకెళ్ళండి. గ్రామాలకు వెళ్తే రైతుల యొక్క గోస ఏ రకంగా ఉందో ఈ 11 మాసాలు, ఈ 1 year లో ఏ రకంగా క్షోభ పడతా ఉన్నారు రైతాంగం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము మొన్న దీక్షా దివసం వచ్చింది కార్యక్రమాల కోసం గ్రామాలకు వెళ్తే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు చాలా బ్రహ్మాండమైనటువంటి గిట్టుబాటు ధరలు ఉండేది, రైతు బంధు వచ్చేది, రైతు రుణమాఫీ పద్ధతి ప్రకారం చేశారు. అదేవిధంగా ఈ రైతు బీమాకు సంబంధించినటువంటి ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే దినవారాలు పూర్తయ్యే లోపే, కర్మ పూర్తయ్యే లోపే మా అకౌంట్ లో టక్కు అని చెప్పేసి పైసలు పడేటివి. కానీ ఈ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మాకు న్యాయం జరగడం లేదని చెప్పేసి ఈరోజు రైతాంగం ఈరోజు చాలా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ వరి ధాన్యాలు కూడా ఒక్క గింజలు కూడా వృధా కాకుండా సమయం ప్రకారంగా మొత్తం కూడా ప్యాడీ ఎక్కువ సేకరించి ఈరోజు రైతులకు ఒక వారం 10 రోజుల లోపలే, నెల లోపలే ఈరోజు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది. పత్తి రుచులు వారి పత్తి తీసుకొచ్చారు కానీ ఎఫ్సీఐ గోడౌన్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ చేయడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా గ్యాప్ జరుగుతా ఉంది కాబట్టి ఎఫ్సీఐ వాళ్ళు కూడా పత్తి రైతులు కూడా పత్తి సకాలంలో కొనుగోలు చేయడం లేదు. ఎంఎస్పీ పక్కా వాడిపోయి ఎంఎస్పీ ధర లేదు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రైతు డిక్లరేషన్ చెప్పేసి వరంగల్ లో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో వారు ఎంఎస్పీ ప్రకటిస్తూనే ప్రతి గింజకు, ప్రతి వరి ధాన్యానికి, ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? సన్న ఓట్లకు మాత్రమే, మేము సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి సన్నాయిని నొక్కుతూ ఈరోజు బోనస్ పేరు మీద బోగస్ మాటలు మాట్లాడుతూ ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 95% రైతులకు, 95% వరికి మొత్తం కూడా మేము ఈరోజు బోనస్ ని విడుదల చేసామని చెప్పేసి. కానీ ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి 25 నుంచి 30 కోట్లు మాత్రమే బోనస్ ఈరోజు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. మాట్లాడతారు అబద్ధ పురాదులకు ప్రాణాలు ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ వర్షం కూడా విందాం. విజయ్ కుమార్ గారు, రమేష్ గారు మీరేమో గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు చేసింది ఏమీ లేదంటున్నారు. కాదు రేవంత్ రెడ్డి దగా చేశారు, రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు అంటుంది బీఆర్ఎస్. ఏం చెప్తారు? ఓకే విజయ్ కుమార్ గారు ఓకే ప్లీజ్. రమేష్ గారు కంటిన్యూ. విజయ్ కుమార్ గారు ఓకే ప్లీజ్ మిగిలిన వారి వెర్షన్ కూడా వినాలి. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి.